రెడ్ రైస్ అండి, నైట్ నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు రెడ్ రైస్కి 4 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి. ఇది చాలా టైం తీసుకుంటుందండి ఉడకడానికి. ఉడుకుతుందండి, ఇంకా వాటర్ ఉంది. వాటర్ దగ్గరికి వచ్చే వరకు ఉడకాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ అండి ఈ ఫుడ్ అయితే. ఇందులో బఠానీ సోయా పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి. మంట దీనికి కొంచెం హైలోనే ఉండాలండి ఉడికేంత వరకు. దగ్గరికి వచ్చినాక సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి మాడిపోకుండా, ఎందుకంటే మాడిందంటే తినలేము అసలు. రైస్ రెడీ అయిందండి, చూడండి. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు చూసుకోవాలి, మాడకుండా చూసుకోవాలండి. కొంచెం కలుపుతూ ఉంటే మాడదు. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు దించుకోవాలండి, ఎందుకంటే మళ్ళా మాడిపోతుంది అలా వదిలేస్తే. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, ఉడికిపోయింది. మనకి ఇలా రైస్ ఇలా పువ్వులా కనపడాలండి, తెల్లగా ఉడికినప్పుడు.